ప్రపంచమే గర్వించే వీరుడు, స్వరాజ్య స్థాపకుడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ధోరణి కోటని గెలుచుకున్నటువంటి ధైర్యశాలి, గెరిల్లా యుద్ధ తంత్రానికి ఆద్యుడు, కులమతాలకు అతీతంగా అష్టప్రధాన్ అనే పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మహాపాలకుడు. శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడినప్పటికీ ఆయన ఇతర మతాలను ఎన్నడూ ద్వేషించలేదు. ఆయన సైన్యంలో దాదాపు 60,000కు పైగా ముస్లిం సైనికులు ఉండేవారు. ఆయన పర్సనల్ బాడీగార్డ్లలో ఒకరైన యధారి మెహదార్ ముస్లిం కావడం విశేషం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మత సామరస్యం, కులరహిత ఆలోచన విధానం కలిగిన గొప్ప పాలకుడు. మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ ఆస్థానంలోని కాఫీ ఖాన్ శివాజీకి శత్రువు అయినప్పటికీ ఆయన రచించినటువంటి పుస్తకంలోని సమాచారం ప్రకారం శివాజీ తన సైనికులకు కఠినమైన ఆదేశాలు ఇచ్చేవాడు. యుద్ధంలో శత్రువుల రాజ్యాలను గెలుచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మసీదులను ఎక్కడ కూడా కూల్చివేయకూడదని ఆదేశాలు ఇచ్చేవాడు. ఒకవేళ యుద్ధ భూమిలో ఖురాన్ దొరికినట్టయితే దాన్ని ఎంతో గౌరవంగా ముస్లిం అనుచరులకు అప్పగించాలని ఆదేశించేవాడు. శివాజీ మహారాజ్ పరమతాన్ని ఎన్నడూ ద్వేషించలేదు అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. కుల వివక్షపై కూడా శివాజీ మహారాజ్ పోరాటం చేశారు. శివాజీ మహారాజ్ ఆయన పట్టాభిషేక సమయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి కుల వివక్ష మరియు దానికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం భారత చరిత్రలో ఒక కీలక ఘట్టం. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ మహారాష్ట్రలోని కొందరు పూజారులు నువ్వు శూద్రుడివి, వేద మంత్రములతో పట్టాభిషేకం చేసుకునే అధికారం నీకు లేదు అని ముఖం మీదే చెప్పేశారు. ఇది శివాజీ మహారాజ్కు జరిగినటువంటి పెద్ద అవమానం. ఆయన యుద్ధాలు చేసి రాజ్యాన్ని గెలిచారు, కానీ కులం అనే అడ్డుగోడ ఆయనను ఆపాలని చూసింది. ఇంతటి వివాదం జరుగుతున్నప్పుడు శివాజీ మహారాజ్ ఒక గాంభీర్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన కుడి చేతి బొటనవేలుని స్వల్పంగా కోసుకొని తన నుదుటిపై తిలకంగా దిద్దుకున్నారు. ఈ యుద్ధ భూమిలో శత్రువుల రక్తం చిందించిన ఈ చేతికి నా సొంత రక్తం సాక్షిగా నేను క్షత్రియుడను అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా శౌర్యమే నా కులం అని ఆయన గర్జించారు. శివాజీ మహారాజ్ కేవలం ఒక మతానికి చెందిన రాజుగా కాకుండా మానవత్వాన్ని ప్రేమించిన పాలకుడిగా చరిత్రలో నిలిచారు. శివాజీ అంటే ఒక మతం కాదు, శత్రువు మతాన్ని కూడా గౌరవించే సంస్కారం. ఆయన రాజ్యంలో కులం లేదు, ఉన్నది కేవలం దేశభక్తి మాత్రమే. శివాజీ కత్తిపట్టింది పరమతాన్ని అంతం చేయడానికి కాదు, పరపీడను వదిలించడానికి. జై భవానీ, జై శివాజీ.